నీలవేణి ఇంకా రాలేదేంట్రా? ఆ! బయలుదేరేటప్పుడు నాకేమైనా ఫోన్ చేస్తుందా ఏంటి? నన్నడుగుతావు? ఛీ! నీతో మాట్లాడడం కూడా వేస్ట్‌రా. ఏం ఏడుస్తావులే కానీ అదిగో తనొస్తుంది చూడు. ఆ రోజు నీలవేణి చక్కగా లంగావోణి కట్టుకొని, తల్లో నిండుగా పువ్వులు పెట్టుకొని, చేతిలో పూల సజ్జతో గుడికి బయలుదేరింది. ఆమె పక్కన తన స్నేహితురాళ్ళు కూడా ఉన్నారు. చూశావా? ఇవాళ రేపు అమ్మాయిలు ఇంత సాంప్రదాయంగా ఎవరైనా రెడీ అవుతున్నారా? నా నీలవేణి ఆణిముత్యంరా. స్వాతి ముత్యమేం కాదు. ఛీ ఎదవ నీతో నాకేంటి? ఇలా రోజు దూరం నుంచి చూస్తూ నా బుర్ర తినకపోతే వెళ్ళి మాట్లాడొచ్చు కదా మహేంద్ర. మాట్లాడాలని నాకు మాత్రం లేదా? కానీ నువ్వెవడ్రా నాతో మాట్లాడ్డానికని దవడ పగలగొడుతుందేమోనని భయం. అది ఇంకా మంచిది కదా, అప్పుడు తనకి నీ మీద సింపతి వస్తుంది. అదే మీ ఇద్దరిని పెళ్లిదాకా తీసుకెళ్తుంది. అంతేనంటావా? అంతే. అయితే వెళ్తాను. కానీ తన ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ముందు వాళ్ళని గుడిలోకి వెళ్ళని, ఆ తర్వాత తన ఫ్రెండ్స్ని నేను డైవర్ట్ చేస్తాను కదా. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడు. అబ్బా, ఫ్రెండ్ అంటే నీలా ఉండాలిరా. ఆ, ఇందాకే ఎదవన్నావు. ఫ్రెండ్షిప్లో అవన్నీ నడుస్తాయిలేరా, పట్టించుకోకు. అలా వాళ్ళిద్దరూ తన స్నేహితులు గుడిలోకి వెళ్ళేదాకా ఎదురుచూసి ఆ తర్వాత వాళ్ళ వెనకే వెళ్ళారు. ఆ అమ్మాయిలంతా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నీలవేణి కాస్త ముందు నడుస్తోంది. మిగిలిన అమ్మాయిలు ఆమెను అనుసరిస్తున్నారు. అచ్చిబాబు నీలవేణిని ముందుకు పోనిచ్చి మిగిలిన అమ్మాయిల ముందు ఒక 100 రూపాయల నోటు పడేశాడు. వాళ్ళు ఆ నోటు చూసి అక్కడే ఆగిపోయారు. ఆ తర్వాత నెమ్మదిగా కాస్త పక్కకి ఒక 10 రూపాయల నోటు వేసి అలా కొంత దూరం వరకు 10 రూపాయల నోట్లు వేస్తూ వెళ్ళాడు. అది చూసిన అమ్మాయిలు, ఎవరో డబ్బులు పారేసుకున్నట్టున్నారే, పదండి అంటూ ఆ నోట్లను ఏరుకుంటూ చివరి వరకు వెళ్ళి ఆగారు. మొత్తం 200 ఉన్నాయి. ఏం చేద్దాం? ఎవరు పడేసుకున్నారో అడుగుదామా? అంది లత. 200 కదే, వాటిని పట్టుకొని ఇప్పుడు గుడి మొత్తం తిరుగుతావా ఏంటి అని అడిగింది కీర్తి. పోనీ హుండీలో వేద్దామా? అబ్బా, దొరికింది 200, దానికింత చర్చ అవసరమా? వాటితో ఇవాళ అందరం ఐస్ క్రీమ్స్ కొనుక్కుందాం. సరే అయితే పద అనుకొని మళ్ళీ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. ఈలోపు మహేంద్ర నీలవేణి దగ్గరికి వెళ్ళి, నీలు ఆగు ప్లీజ్. ఎవరు నువ్వు? అంది ఆమె. నిజం చెప్పు, నేనెవరో నీకు తెలీదా? 2 ఏళ్ల నుండి నేను నీ చుట్టూ తిరుగుతున్నాను. నువ్వు గమనించలేదంటే నమ్మడానికి నేను చిన్నపిల్లాన్ని కాదు. నువ్వు నన్ను చూడ్డం, నేను కనబడకపోతే నా కోసం చుట్టూ వెతకడం నేను చాలాసార్లు గమనించాను అని అతను అనగానే మౌనంగా ఉండిపోయింది ఆమె. నేను నా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను. వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది. అయితే వాళ్ళు చూడకుండా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాంరా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని పక్కకి లాక్కెళ్ళాడు. ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నాతో ఏం మాట్లాడాలి? నాకు నువ్వంటే ఇష్టం నీలు. నీతో కలిసి బతకాలని ఆశపడుతున్నాను. అమ్మో, మా ఇంట్లో ఒప్పుకోరు. నేను ప్రేమించింది మీ వాళ్ళని కాదు, నిన్ను. మా వాళ్ళు ఒప్పుకోరంటే వాళ్ళు ఒప్పుకుంటే నాకు ఇష్టమే అని అర్థం. ఆడపిల్ల మనసు అర్థం కాదు కానీ ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డం మాత్రం వచ్చు అంటూ విసుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. అదేంటి, చెంపదెబ్బ కొట్టి వెళ్తుందని చెప్పాడు అచ్చిబాబు. ఈ పిల్ల నాకెప్పుడో పడిపోయిందా? అనవసరంగా టైం వేస్ట్ చేశాను. డైరెక్ట్గా పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఓరే మహి, ఇవాళ పొద్దున లేచి ఎవరి మొహం చూశావో కానీ 2 ఏళ్ల కల ఫలించింది అనుకుని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో విషయం చెప్పి ఓ మధ్యవర్తిని తీసుకుని నీలవేణి వాళ్ళ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాడు. మహేంద్ర తండ్రి గంగాధరం ఊర్లో అందరికంటే బాగా ఆస్తిపాస్తులు పలుకుబడి ఉన్న వ్యక్తి. దాంతో నీలవేణి తల్లిదండ్రులు వాళ్ళ సంబంధానికి సులభంగా ఒప్పుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఎంతో వైభవంగా వాళ్ళ పెళ్లికి జరిగింది. మొత్తానికి ఓ ఇంటివాడి అయిపోయావురా మహి. ఇదంతా నీ పుణ్యమేరా అచ్చి. ఆ రోజు నువ్వు నాకు ధైర్యం చెప్పి ముందుకు తోసి ఉండకపోతే ఇంకా నీలవేణి వెనక కుక్క పిల్లలా తిరుగుతూ ఉండేదాన్ని. నాకింత సాయం చేశావు కాబట్టి తొందరలోనే నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపిస్తాను. అదే నేను నీ స్నేహానికిచ్చే గిఫ్ట్. ఏం గిఫ్ట్ నా బొందా? పెళ్లి చేసుకొని సుఖపడిన వాణ్ణి, బాగుపడిన వాణ్ణి ఒక్కడిని చూపించరా నువ్వు?
ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ఇవాళ మురిసిపోతున్న నువ్వే ఏదో రోజు నీ భార్య టార్చర్ తట్టుకోలేక నా దగ్గరకొచ్చి మందు కొడుతూ ఏడుస్తావు చూడు. ఏంట్రా, ఇంకా మొదటి రాత్రి కూడా అవ్వకముందే ఇలా భయపడుతున్నావు? అంతలో ఇంట్లో వాళ్ళు పిలవడంతో మహేంద్ర లోపలికి వెళ్ళిపోతాడు. ఒకవేళ నిజంగా అచ్చిబాబు చెప్పింది నిజమవుతుందా? అవద్దులే, నా నీలవేణి బంగారం అనుకుంటాడు అతను. తర్వాత కాసేపటికి నీలవేణి గదిలోకి వస్తుంది. అతను ఆమెను నెమ్మదిగా మంచం మీద కూర్చోబెట్టి, ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే నువ్వు నా ప్రేమను ఒప్పుకోవడం వల్లనే. చాలా థ్యాంక్స్ నీలు. ఆ రోజు నేనెంత భయంగా వచ్చానో తెలుసా నీ దగ్గరికి. నా ప్రేమ విషయం చెప్పిన వెంటనే నువ్వు ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు. అతని మాటలకి నీలవేణి నవ్వుకుంటుంది. ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు? మీరు నా చుట్టూ తిరుగుతున్నప్పుడే మీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు. కానీ మీ ప్రేమను ఒప్పుకోవడానికి వేరే కారణం ఉంది. ఏంటది? గుడిలో మీరు నన్ను కలిసిన దానికంటే ముందు రోజే పంతులు గారు మా ఇంటికి వచ్చారు. మామయ్య గారు మీకు పెళ్లి చేయాలనుకుంటున్న విషయం చెప్పి, నేను మీకు ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టమేనా అని అడిగారు మా నాన్నని. నాన్న కూడా ఒప్పుకున్నారు. నాకు మీ ఫోటో ఇచ్చి ఇతనితోనే నీ పెళ్ళని చెప్పారు. అది చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ పెళ్లి చూపులు జరగకముందే మీరు నాకు మీ ప్రేమని చెప్పాలని నేను అచ్చిబాబుని కలిసి ఎలాగైనా మీరు నాతో మీ ప్రేమ విషయం చెప్పేలా చేయమని రిక్వెస్ట్ చేశాను. అదొక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలని. అమ్మని అంతా కలిసి నన్ను వెర్రివాణ్ణి చేసి ఆటలాడారన్నమాట. ఆఖరికి ఆ అచ్చిగాడు నా చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టాడన్నమాట. అవ్వ, వాడి సంగతి చెప్తాను రేపు. ఎందుకు అతని మీద ఏడుస్తారు? డైరెక్ట్గా పెద్దవాళ్ళు పెళ్లి చేస్తే అందులో కిక్కేముంది చెప్పండి? అది కూడా నిజమే. ఇంత సైలెంట్గా కనిపించే నీలో ఇన్ని తెలివితేటలు ఉంటాయని అనుకోలేదు నేను. తెలివితేటలే కాదు, నాకు అనుమానం కూడా ఎక్కువే. కాబట్టి ఊర్లో ఆడవాళ్లతో మాట్లాడే ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటే, బయట వాడు భయపెట్టాడు, ఇక్కడ నువ్వు భయపెడుతున్నావు అనగానే నీలవేణి నవ్వుతుంది. తర్వాత నెమ్మదిగా ప్రేమగా మాట్లాడుతూ అతని మూడ్ మారుస్తుంది. ఎంతో సంతోషంగా తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఆ జంట. ఆ తర్వాత రోజులు గడుస్తూ పోతాయి. వాళ్ళిద్దరికీ 2 మగపిల్లలు జన్మిస్తారు. 2 పిల్లలతో ఇంటి నిండా సంతోషాలతో ప్రశాంతంగా జీవనం గడుపుతున్న వారికి అనుకోకుండా ఒక కష్టం వచ్చి పడుతుంది. అప్పుడు వాళ్ళ పిల్లలిద్దరికీ 5 ఏళ్లు నిండిపోయి ఉంటాయి. పిల్లల పుట్టినరోజు వేడుక కోసం పట్నం వెళ్ళి షాపింగ్ చేసుకొని తిరిగి వచ్చే దారిలో ఓ నిండు గర్భిణి నొప్పులు పడుతూ రోడ్డు దాటుతూ ఉంటుంది. అదే సమయంలో సడన్ గా వచ్చిన మహేంద్ర కారును చూసి భయపడి రోడ్డుపై పడిపోతుంది. మహేంద్ర ఆమెకు దెబ్బ తగలకుండా కారును కంట్రోల్ చేసినా భయంలో కింద పడిపోవడం వలన ఆమెకు నొప్పులు ఇంకా పెరుగుతాయి. చుట్టూ మనుషులెవరూ లేకపోవడంతో వాళ్ళు ఆమెను తమ కారులో హాస్పిటల్కి తీసుకెళ్తారు. పిల్లలు కారులో నిద్రపోవడంతో నీలవేణి కాసేపు కారులోనే ఉండిపోతుంది. మహేంద్ర ఆ అమ్మాయిని ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చి డాక్టర్స్కి అప్పగిస్తాడు. ఓ నర్సు, సార్, మీ వైఫ్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. మీరు ఈ ఫామ్ మీద సంతకం పెట్టండి. తనకు అర్జెంటుగా సిజేరియన్ చేయాలి. వీళ్ళు ఆ అమ్మాయిని నా భార్య అనుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు సంతకం చేయకపోతే ఆమెకు ట్రీట్మెంట్ చేస్తారో లేదో. అవతల ఆ అమ్మాయి ప్రాణం పోయేలా ఉంది. ఇదంతా ఆలోచించడం ముఖ్యమా అనుకుని సంతకం పెడతాడు. అప్పుడే అతని భార్య అక్కడికి వస్తుంది. ఏంటండి, మీరు సంతకం పెడుతున్నారు, ఎందుకు? ఆ అమ్మాయి తరపు వాళ్ళు ఎవరూ రాలేదు కదా. ఎవరో ఒకరి సంతకం ఉండాలని రూల్ హాస్పిటల్ వాళ్ళకు ఉంటుంది కదా అని చెప్తాడు మహేంద్ర. అయినా సరే, నీలవేణికి ఆమె భర్త స్థానంలో తన భర్త సంతకం పెట్టడం నచ్చలేదు. అలా సంతకం చేస్తే మిమ్మల్ని తన భర్తని అనుకుంటారు. ఏదైనా సమస్య వస్తే మీ మెడకు చుట్టుకుంటుంది కదా. ఆ మాత్రం ఆలోచన లేదా? పక్కన ఒక ప్రాణం పోతుంటే అవన్నీ ఆలోచిస్తారా ఎవరైనా? అలా వాళ్ళిద్దరూ కాసేపు వాదించుకొని మౌనంగా కూర్చొని ఉంటారు. కొంతసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చి, ఆడపిల్ల పుట్టిందండి అంటూ అతని చేతిలో పెట్టి, బిడ్డను మాత్రమే కాపాడగలిగాం, మీ వైఫ్ ప్రాణాల్ని రక్షించలేకపోయాం అని చెప్తుంది. దాంతో మహేంద్ర ఒక్కసారిగా కంగు తింటాడు. తన కారణంగానే ఆమెకు అలాంటి పరిస్థితి వచ్చిందని బాధపడతాడు. చూడండి డాక్టర్, ఆయన నా భర్త, ఆ అమ్మాయి భర్త కాదు.
ఈ బిడ్డకి నా భర్తకి ఎలాంటి సంబంధం లేదు అంటుంది నీలవేణి. అదేంటి అలా మాట్లాడుతున్నారు? ఆమెను తీసుకొచ్చి జాయిన్ చేసింది, తన భర్తగా సంతకం చేసింది ఇతనే కదా. మరి ఈ బిడ్డతో సంబంధం లేదంటే ఎలాగా? అరే, నేను చెప్తున్నది నిజమండి. నర్స్, ఈ కేసు ఏదో తేడాగా ఉంది, పోలీసులకు ఫోన్ చేయి అంటుంది డాక్టర్. కాసేపటి తర్వాత పోలీసులు అక్కడికి వస్తారు. కొంతసేపు మహేంద్రకి పోలీసులకి వాదన జరుగుతుంది. చూడండి, ఆ అమ్మాయి ఎవరనేది మేము పూర్తిగా వివరాలు సేకరించే వరకు ఈ బిడ్డ మీ దగ్గరే క్షేమంగా ఉండాలి, లేదంటే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటూ బెదిరిస్తారు. ఇక వేరే దారి లేక మహేంద్ర ఆ బిడ్డను తమతో పాటు ఇంటికి తీసుకెళ్తాడు. నీలవేణి మనసులో ఉన్న అనుమానపు పురుగు తొలుస్తూనే ఉంటుంది. ఆమె ఆ పసిబిడ్డను ఏమాత్రం పట్టించుకోదు. నిజం చెప్పండి, ఆ అమ్మాయి సరిగ్గా మన కారు ముందుకే వచ్చి ఎందుకు నిలబడింది? మీకు తనకి సంబంధం ఉంది కదా, అందుకే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన భర్తగా సంతకం చేశారు. వాళ్ళు బెదిరించగానే ఈ బిడ్డని ఇంటికి తీసుకొచ్చేశారు. అసలైతే ఆ అమ్మాయి చనిపోయిందని ఈ బిడ్డని మనకి ఇంటికి తీసుకురావడం కోసమే మీరే కావాలని ఈ గొడవంతా జరగనిచ్చారని నాకు అనిపిస్తుంది. నీలు, నీకసలు మెదడనేది ఉందా? ఏవేవో ఊహించుకొని ఒకదానికి ఒకటి జోడించుకొని ఎవరో కూడా తెలియని అమ్మాయితో నాకు సంబంధం అట్టగడతావేంటి? లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. వారానికి 3 సార్లు పట్నం వెళ్తారు కదా, ఎందుకని అడిగితే బిజినెస్ పని అని అబద్ధాలు చెప్తారు నాకు. అక్కడ మీరు వెలగబెట్టిన బిజినెస్ ఇదే అయ్యుంటుంది. అలా అని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? ఉంది కదా, మీరు చేసిన సంతకమే చాలా పెద్ద ఆధారం. చూడు, పోలీసులు ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. తొందరలో వాళ్లే అసలు దోషి ఎవరనేది కనిపెడతారు. అంతవరకు ఈ పాపని జాగ్రత్తగా చూసుకో. ఏంటి, నేనా? మిమ్మల్ని పెళ్లి చేసుకున్న పాపానికి అడ్డమైన వాళ్ళకి చాకిరీ చేయించాలని చూస్తున్నారా? జాగ్రత్తగా చూసుకోవడం కాదు కదా, అసలు నేను ఆ పాపని కంటితో కూడా చూడాలనుకోవడం లేదు. నాకు దూరంగా ఉంచండి. పోలీసుల విచారణలో ఈ పాప మీ పాపే అని తెలిస్తే మాత్రం నేను మన ఇద్దరు బాబుల్ని తీసుకొని శాశ్వతంగా మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరిస్తుంది భర్తని. మహేంద్ర 2 వైపులా నలిగిపోతాడు. ఆ పాప కోసం ఒక ఆయాన్ని పనిలో పెడతాడు. మహేంద్ర ఇద్దరు పిల్లలు మాత్రం ఆ బిడ్డ నిజంగానే తమ చెల్లెలనుకుని ఎంతో ముద్దు చేస్తుంటారు. అదంతా నచ్చక నీలవేణి పిల్లల్ని కొడుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు సాగింది. ఓ రోజు పోలీసులు చనిపోయిన ఆడ మనిషి అడ్రస్ తెలుసుకొని ఇంటికి వెళ్ళి ఆధారాల కోసం ప్రయత్నం చేస్తారు. అక్కడ వాళ్ళకి మహేంద్ర ఫోటోలు కొన్ని దొరుకుతాయి. దాంతో అతన్ని స్టేషన్కి పిలిచి, ఏంటి మహేంద్ర గారు, ఆ అమ్మాయికి మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు, మరి ఆ అమ్మాయి బీరువాలో మీ ఫోటోలు ఎందుకున్నాయి? ఇది మీకు అక్రమ సంబంధమా? ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? నేను ఇప్పటికీ అదే అంటాను. ఆ అమ్మాయి ఎవరో నిజంగా నాకు తెలీదు. మరి ఈ ఫోటోలు అక్కడికి ఎలా వెళ్ళాయి? నాకెలా తెలుస్తుంది సార్? ఎవరైనా కావాలని నన్ను ఇరికించాలని ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు కదా, లేదంటే ఆ అమ్మాయితో పాటు నేను కలిసి దిగిన ఫోటోలు కూడా ఉండాలి కదా. ఏమో, మీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు మీరే దాచేసి ఆధారం లేకుండా చెయ్యాలని చూసారేమో. చూడండి, ఆ అమ్మాయి మీ వల్లే చచ్చిపోయింది అనడానికి ఎలాంటి ఆధారం లేదు. తను ప్రసవం కష్టమై చనిపోయిందని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. కాబట్టి బిడ్డ మీ దగ్గరే పెరిగితే ఈ కేసు ఇక్కడితో ఆగిపోతుంది. ఇక మీకు వేరే ఆప్షన్ లేదు అని చెప్తాడు ఎస్ఐ. మహేంద్ర ఏమీ చేయలేక ఇంటికి తిరిగి వస్తాడు. జరిగిందంతా తన తల్లిదండ్రులతో చెప్తూ ఉండగా నీలవేణి వింటుంది. నాకు తెలుసండి, మీరు ఆ అమ్మాయిని మోసం చేశారు. అందుకే తను మిమ్మల్ని వెతుక్కుంటూ మన కారు ముందుకొచ్చింది. బతికుండుంటే తనే అన్ని విషయాలు బయటకి చెప్పేది. అయినా మోసపోయింది ఆమె కాదు, నేను. మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా గొప్ప న్యాయమే చేశారు. ఇంకొక్క క్షణం కూడా మీ ఇంట్లో ఉండను అంటూ తన ఇద్దరు పిల్లల్ని బలవంతంగా తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. అటుపక్క ఆమె బాధపడుతూ ఇటు భర్తను బాధపెట్టింది. అతనికి ఏం చేయాలో ఏమీ తోచలేదు. ఆ పాపని ఎక్కడైనా వదిలేసి వచ్చే అవకాశం కూడా అతని చేతుల్లో లేకుండా పోయింది. ప్రతిరోజు తన స్నేహితుడు అచ్చిబాబుతో కలిసి కూర్చొని మందు తాగుతూ బాధపడేవాడు. నా పెళ్లి జరిగిన రోజు నువ్వు చెప్పావు కదరా అచ్చి, పెళ్లి చేసుకున్నవాడెవ్వడూ సుఖపడడు, బాగుపడడు అని. ఆ మాటే నిజమైంది ఇప్పుడు. లేదురా మహి, చెల్లెలు చాలా మంచిది.
ఇన్నేళ్లుగా నిన్ను పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంది. కానీ ఏం లాభంరా, నా మీద ఒక నింద పడేసరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అసలు నేనే తప్పు చేయలేదని ఎంత చెప్పినా వినదే. నా సొంత బిడ్డల్ని ఎవరో పరాయివాడిలా దూరం నుంచి చూసి సంతోషపడాల్సి వస్తుంది నేను. అది నాకు శోభనం రోజే చెప్పింది నాకు అనుమానం ఎక్కువ అని. దాని దరిద్రపు గొట్టు అనుమానపు బుద్ధి వల్లే నాకిన్ని కష్టాలు అని చెప్పుకొని బాధపడ్డాడు ఓ రోజు. అసలు ఆ అమ్మాయి ఇంట్లో నీ ఫోటోలు ఎందుకున్నట్టు అడిగాడు అచ్చిబాబు. అవునరా, నేను ఈ విషయం గురించి ఆలోచించడమే మర్చిపోయాను. నీలవేణి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో నా ధ్యాసంతా తన మీదే ఉంది. ఇదంతా ఎవరైనా కావాలని చేశారా? నా మీద అంత కోపం ఉన్నవాళ్ళు ఎవరున్నారు? అవును మహి, ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు తన చేతిలో సెల్ ఫోన్ కానీ ఏదైనా వస్తువులు కానీ ఉన్నాయా? నువ్వు అడిగితే గుర్తొచ్చింది. సెల్ ఫోన్ అయితే లేదు, కానీ తన దగ్గర ఒక పర్సు ఉంది. తను చనిపోయిన తర్వాత ఆ పర్సు నాకే హ్యాండ్ ఓవర్ చేశారు. అందులో ఏమైనా దొరకొచ్చేమో. నేను ఒకసారి తీసి చూశాను. అందులో తన ఐడెంటిటీ కార్డ్స్ లాంటివి ఏమీ లేవు. ఏవో పర్సనల్ వస్తువులు, 2-3 పేపర్లు ఉన్నాయి అంతే. అయితే ఆ పాపకి నీకు డిఎన్ఏ టెస్ట్ చేయించేలా ఎవరైనా లాయర్ని కలిసి మాట్లాడదామా? డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి చట్టపరంగా ప్రాసెస్ ఉంటుందట కదా. నిజమేరా అచ్చి, కానీ ఆ అమ్మాయి పర్సులో ఉన్న పేపర్ల మీద ఏవో నెంబర్లున్నాయి. వాటి ద్వారా మనకేమైనా తెలుస్తుందంటావా? ఏది, ఒకసారి చూద్దాం పదా అని ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఆ పర్స్ని ఓపెన్ చేసి అందులో ఉన్న ప్రతి వస్తువుని గమనించడం మొదలుపెట్టారు. మహి, ఈ పేపర్ల మీద ఎవరివో నెంబర్లు ఉన్నాయి చూడు. బహుశా ఫోన్ నెంబర్లు కావచ్చు. తెలిసిన వాళ్ళ ఫోన్ నెంబర్లు రాసుకొని ఉండొచ్చు కదా. అవును, ఒకసారి ఆ నెంబర్లన్నిటికీ ఫోన్ చేద్దాం, ఏమైనా వివరాలు తెలియచ్చు అనుకున్నారు. ఒకదాని తర్వాత ఒకటి అన్ని నెంబర్లకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. అలా ఆఖరికి ఒక నెంబర్కి ఫోన్ కలిసింది. హలో, ఎవరండి? ఫోన్ చేసింది మీరు. నన్నెవరని అడుగుతారేంటి? అది కాదండి, సుప్రజ పర్స్లో మీ ఫోన్ నెంబర్ ఉంది. అది ఎప్పుడో మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా. మా నెంబర్ పెట్టుకుని ఏం చేస్తోంది? అంటే మీకు సుప్రజ తెలుసు కదా? అవును. తను చనిపోయిందండి. ఏంటి, చనిపోయిందా? అయ్యో, ఎలా? అవన్నీ నేను మిమ్మల్ని కలిసి మాట్లాడతాను, మీ అడ్రస్ చెప్పండి అని అవతల వ్యక్తి అడ్రస్ తెలుసుకున్నారు. ఆ అమ్మాయి పేరు నీకెలా తెలుసు మహి? హాస్పిటల్లోనే తెలిసింది. నేను సంతకం పెట్టిన ఫామ్ మీద ఆ పేరుంది. బహుశా ఆ అమ్మాయి డాక్టర్స్కి చెప్పుండొచ్చు. మర్నాడు ఇద్దరు వెళ్ళి వాళ్ళని కలిశారు. సుప్రజ మీకెలా తెలుసు? తను మా దూర బంధువుల అమ్మాయి. అమ్మా నాన్న చనిపోతే మేమే కొన్నాళ్ళు మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాం. ఆ తర్వాత తనెవరో అబ్బాయిని ఇష్టపడి మాకు మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అసలు తను ఎలా చనిపోయింది అని అడిగాడు కామేశం. మహేంద్ర జరిగిందంతా అతనికి చెప్పాడు. మీకు ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? తెలుసు. పేరు సూరజ్. ఈ వీధి చివర కిరాణా కొట్టువాడికి ఆ అబ్బాయి స్నేహితుడు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం నేను చాలాసార్లు చూశాను. మా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాడు కనిపించలేదు. మహేంద్ర అతనికి థ్యాంక్స్ చెప్పి ఆ కిరాణం దగ్గరికి వెళ్ళి అతని వివరాలు అడిగాడు. వాడితో మీకేం పని? ఏం లేదండి, మా చెల్లెలు అతన్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని గొడవ చేస్తుంది. ఈ ఊర్లోనే ఉంటారని తెలిసొచ్చాం. అడ్రస్ రాసుకున్న స్లిప్ పడిపోయింది. అందుకే మీకేమైనా తెలిసేమో అని అడిగాం. కుర్రాడు మంచివాడైతే పెళ్లి చేయడానికి మాకేమీ అభ్యంతరం లేదు. ఓ అలాగా అని అతని అడ్రస్ వాళ్ళకిచ్చాడు. ఆ కిరాణా షాపు కృష్ణ. వీడు మళ్ళీ ఇంకో అమ్మాయిని పట్టాడన్నమాట అని నవ్వుకున్నాడు. మహేంద్ర అతని దగ్గరికెళ్ళి అతను నేరం ఒప్పుకునేంత వరకు కొట్టాడు. నీ భార్యను చావుకు వదిలేసి నీ బిడ్డకి నన్నెందుకు తండ్రిగా చూపించాలనుకున్నావు అంటూ ప్రశ్నించాడు. తనని పోషించడానికే నా దగ్గర డబ్బు లేదు, మళ్ళీ పుట్టబోయే బిడ్డను కూడా పోషించాలా అని ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు తనకి నొప్పులు మొదలయ్యాయి. బైక్ మీద కాస్త దూరం వచ్చాం. మీ కారు కనిపించి ఆ తర్వాత బైక్ పాడైందని అబద్ధం చెప్పాను. నువ్వు ఆ కార్ని ఆపు, నేను వెళ్ళి బైక్ కాస్త పక్కకు పెట్టి లాక్ వేసి వస్తాను అని చెప్పాను. ఏదైనా గొడవ జరుగుతుందేమోనని భయం వేసి మళ్ళీ మీ వెనకాలే వచ్చాను. తను చనిపోయిందని తెలుసుకున్నాక బిడ్డను వదిలించుకోవడం కోసం మీ బిడ్డగా చిత్రీకరించాను. మా రూమ్లో మా ఫోటోలకు బదులుగా మీ ఫోటోలు పెట్టాను.
వేరే ఏ ఆధారాలు దొరకకుండా చేశాను. పెళ్ళాం బిడ్డల్ని పోషించలేని వాడివి ప్రేమ పేరుతో ఆ పిల్ల జీవితం నాశనం చేయడం ఎందుకురా అంటూ మళ్ళీ కొట్టాడు మహేంద్ర. ఆ తర్వాత పోలీసులకు అప్పగించాడు. విషయం తెలుసుకున్న నీలవేణి పరుగు పరుగున ఇంటికొచ్చింది. నన్ను క్షమించండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఎందుకు క్షమించాలి నీలు? నేనే తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా నువ్వు నమ్మలేదు. నా మీద పడిన నిందనే నమ్మావు. ఏదైనా కష్టం వస్తే వెనకాలే నిలబడి నీకోసం నేనున్నానని చెప్పే మనిషి ఉండాలని పెళ్లి చేసుకుంటారు. కానీ కట్టుకున్న భార్యే నన్ను అందరికన్నా ముందు దోషి అని నమ్మేసింది. అలా అనకండి, తప్పు నాదే. దానికోసం మీరే శిక్ష వేసినా పర్లేదు. మీ ప్రేమకు మాత్రం నన్ను దూరం చేయొద్దు. అంతలోనే అచ్చిబాబు అక్కడికొచ్చి, మీ గొడవ తర్వాత, ముందా పాప విషయంలో ఏం చేద్దామనుకుంటున్నారు? మహేంద్ర నీలవేణి వైపు చూశాడు. పెద్దవాళ్ళు చేసిన తప్పులకి ఏ పాపం తెలియని ఈ పసిదానికి శిక్ష ఎందుకు పడాలి? ఆ రోజు నేను ఇలా ఆలోచించకుండా తనని నిర్లక్ష్యం చేశాను. కనీసం ఒక తల్లిగా కూడా ఆలోచించలేకపోయాను. అందుకే ఈ పాప విషయంలో, నా భర్త విషయంలో నా తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఈ బిడ్డని పెంచుకుంటాం అంటుంది. మీరేమంటారండి? థ్యాంక్స్ నీలు. 2 నెలలుగా తను నా చేతుల మీదే పెరిగింది. తనతో నాకు అనుబంధం ఏర్పడిపోయింది. వదులుకోవడానికి నాకు కూడా మనసు రావట్లేదు. మనకి ఆడపిల్లలు లేని లోటు తీరుతుంది. తనని దత్తత తీసుకుందాం అన్నాడు మహేంద్ర. అన్ని ఏర్పాట్లు చేసి ఆ పాపను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత ఆ దంపతులు 3 పిల్లలతో కలిసి సంతోషంగా జీవనం గడిపారు. ఒక నిందను నిజం అని నమ్మే ముందు కొన్ని వందల సార్లు ఆలోచించాలి. లేదంటే బంధాలు దూరమైపోయే అవకాశం మనమే ఇచ్చినట్లవుతుంది. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.